అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణము 19వ అధ్యాయము. మునుల వాగ్వాదము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మము ఎన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనిచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనగా నేనెక్కువ అనుచు వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమశనుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేద శాస్త్రాదులన్నయూ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడనని పలికెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, నిత్య కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడును ముని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్తుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అదుకుడనని అనెను. శౌనకుడను, ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరనూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప ధనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచడుకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందనాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆర్ఘ్యపాద్యములతో పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను. భగవద్గవలాల మలారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు. ఎక్కువ వయసు ఉండటం వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత
లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలం గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరగశక్తి యుండని ప్రార్థించిరి. నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వ శృతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. శౌనకుడు మునులను అహంకారమును మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను శాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోక సుఖములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాథుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని గృత్నుమద మహర్షి వివరించెను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.